శ్రీమాత్రే నమః. దుర్గమ్మ 2939 ఛానల్కి స్వాగతం. అక్షింతలు చేతిలోకి తీసుకొని కార్తీక మాసం చివరి రోజున ఈ కథను చదివిన, విన్న, రాసిన వాళ్ళకి కూడా పోలెమ్మలాగా స్వర్గానికి వెళ్తారు అని పురాణం మనకి చెబుతుంది. కార్తీక మాసం అయిన పక్క రోజు పోలెమ్మ స్వర్గానికి వెళ్ళింది అనే ఒక కథ చెబుతారు. ఆమె జ్ఞాపకంగానే అందరూ నీళ్లలో దీపాలు వదులుతారు. ఆ రోజు ఏమిటి అండి ఆ కథ అంటే, పూర్వకాలంలో రజకుల కులంలో రాజమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆమెకి 7 కొడుకులు. 6 కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి. వారికి ధనవంతుల కుటుంబంలో నుంచి కోడలను తెచ్చుకుంది. 7వ కొడుకు పోలెమ్మ అనే పేద ఇంటి అమ్మాయిని ఆమె అందాన్ని చూసి ఇష్టపడ్డాడు. కొడుకు ఇష్టం కాదనలేక ఆ రాజమ్మ కోడలిగా తెచ్చుకుంది. కానీ చిన్న కోడలు పేద కుటుంబంలో నుంచి వచ్చిందని అత్తగారికి మరియు తోటి కోడళ్లకు చిన్నచూపు. పోలెమ్మ అని పిలవకుండా పోలి పోలి అని ఎగతాళి చేసేవారు. ఇంటి నిండా పని ఆమెతో చేయించేవారు. ఊర్లో వ్రతాలు ఉత్సవాలు వస్తే ఆమెను పోలెమ్మను పిలవకుండా, అతిథులకు చూపించకుండా అత్తగారు 6 కోడళ్ళు మాత్రమే వెళ్ళేవారు, పాల్గొనేవారు. పని మనిషి కన్నా హీనంగా చూసేవారు. కానీ ఆ పోలెమ్మ మాత్రం కొంచెం కూడా కోపం లేకుండా చిరునవ్వు నవ్వి అన్నీ సహించేది. ఈలోగా ఏమైంది అంటే, కార్తీక మాసం వచ్చింది. అత్తగారు 6 కోడళ్ళు ఏం చేశారు? ఇంటెడు పని పోలీకి అప్పజెప్పి నది స్నానానికి వెళ్ళి వచ్చేవారు. ఆమె పోలి నేను కూడా వస్తాను అంటే, కుదరదు, ఇంట్లో పని చెయ్యాల్సిందే అని చెప్పి పోలి దీపం ఎక్కడ పెడుతుందో అని దీపానికి సంబంధించిన సామాగ్రిని కూడా దాచేవారు. ఆ దుర్మార్గులు ఇంటికి వచ్చాక అత్తగారు వీధిలో నిలబడి, మేము ఈరోజు ఇంత దానం చేశాం, అంత దానం చేశాం, అంత పుణ్యం చేశామని ఊర్లో వాళ్ళ ముందు గొప్పగా చెప్పుకునేది. ఆ అత్తగారు ఏమో తనకన్నా గొప్ప భక్తురాలు ఎవరూ లేరు అనే అహం బాగా ఉండేది. పాపం పోలి ఏం చేసేది అంటే, భక్తిగా బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు నుండి కొంచెం పత్తి తీసుకొని వెన్న చిలికిన తర్వాత కవ్వానికి కొంచెం మిగిలిన ఆ వెన్నతోటి తులసి కోట వెనకాల ఎవ్వరికీ కనిపించకుండా దీపం పెట్టుకునేది. పాపం ఆమె పోలెమ్మ సహనం, నిష్కలమైన భక్తి పూనిక చూసి దేవతలందరికీ ఆనందం కలిగింది. కార్తీక మాసం పూర్తయింది. ఊర్లో వాళ్ళందరూ చూస్తూ ఉండగానే స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చింది. దాంతో ఈ అత్తగారు, ఈ తోటి కోడళ్ళు మా కోసం వచ్చింది అని ఎక్కబోతూ ఉంటే వాళ్ళను తోసేసి పోలిని ఎక్కించుకొని సశరీరంగా స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది పోలి స్వర్గం కథ. అంటే ఏం నేర్చుకోవాలి అంటే, ఈ కథ నుంచి మనం 3 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది, ఆడంబరాలకు పోయి వేరే వాళ్ళను మెప్పించడానికి పూజలు ఎప్పుడూ చెయ్యకండి. భక్తితో భగవంతుని మీద ప్రేమతో చెయ్యండి. రెండవది, పోలి రజకుల ఇంటికి చెందింది, సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది అంటే అర్థమవుతుంది కదా, భగవంతుని ఆరాధనతో కులాలకు పట్టింపు లేదు. భక్తితో చేస్తే ఎవ్వరికైనా ఉత్తమ గతి పడుతుంది. మూడవది, ఈ కథ నుంచి ముఖ్యంగా అత్తగారులు అందరూ నేర్చుకోవాలి. ఈ కథ అందరికీ కనువిప్పు కావాలి. ఎప్పుడూ మన ఇంటికొచ్చిన కోడలిని అవమానించడం, చిన్నచూపు చూడడం చెయ్యకండి. కోడలు అంటే మరో కూతురు లాగా భావించండి. కోడళ్ళు కూడా అత్తగారిని తల్లిలా భావించండి. ఆ 2 కలిగితే ఆ సామరస్యం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని పురాణం మనకి నాజూగ్గా చెప్పింది. ఇప్పుడు చేతిలో ఉన్న అక్షింతలు తలపై చల్లుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.